అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఎక్కడ? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రపంచ దేశాలను తొలిచివేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణం మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ పైన దాడి చేసేందుకు కూడా అమెరికా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇరాన్ అధ్యక్షుడు కూడా నేరుగా అమెరికాకు హెచ్చరికలు చేస్తూ వార్నింగ్లు ఇస్తూ మీ అంతు చూస్తామంటూ కూడా చెప్తున్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఇప్పుడు కనిపించట్లేదు. ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రస్తుతం ఇరాన్లో రక్తం ఏరులై పారుతుంది. ఎటు చూసిన శవాల కుప్పలే, ఎక్కడ చూసినా మృతువుల యొక్క బంధువుల ఆర్తనాదాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు లెక్కించబడుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల వందల సంఖ్యలో ఏకంగా 30,000 మంది చనిపోయినట్లుగా అక్కడ తెలుస్తుంది. మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్ల స్థానంలో 18 చక్రాల భారీ ట్రక్లను వినియోగిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇరాన్లో జరుగుతున్నటువంటి మరణకాండ ఎలా ఉందో. ఆర్థిక సంక్షోభంతో ఇటీవల ఇరాన్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 4,000కు పైగా ప్రదేశాలలో నిరసనలు జరిగాయి. దీంతో ఆందోళనకారులపైన భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. జనవరి 21న ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన 3,117 కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అమెరికా కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ ఇప్పటివరకు 5,459 మరణాలను ధృవీకరించగా మరో 17,031 మరణాలపైన సమాచారం సేకరిస్తోంది. ఇక ఇదిలా ఉంటే అమెరికా దాడి చేస్తుందనేటువంటి భయాలు ఇరాన్ను చుట్టుముట్టాయి. దీంతో దేశాధినేత రక్షణ కోసం అధికారులు చర్యలు ప్రారంభించారు ఇప్పుడు. ఎందుకంటే వెనిజులాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూసాం కాబట్టి అందులో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు టెహరాన్లోని సురక్షితమైనటువంటి ఒక బంకర్కు తరలించినట్టుగా సమాచారం. అమెరికా దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీనియర్ మిలిటరీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అత్యంత సురక్షితమైనటువంటి బంకర్లో ఖమేనీ ఆశ్రయం పొందుతున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని టెహరాన్లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్టుగా కూడా సమాచారం. సో ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ తన కార్యాలయ బాధ్యతలను చిన్న కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్టుగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర పరిస్థితులలో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు తెలిపారు. అయితే ఈ వార్తలపైన ఇరాన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన అయితే లేదు. కానీ ఇరాన్ ఈయన సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఎక్కడా బయట కనిపించడం లేదు, ఎక్కడా మీడియా కనిపించడం లేదు, ఎక్కడా కూడా ఆయన మీటింగ్లకు కూడా పాల్గొనట్లేదు. కావున పూర్తిగా ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. పూర్తిగా బంకర్లోకి వెళ్ళిపోయి దాచుకున్నట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే వెనిజులాలో వెళ్ళి అధ్యక్షుడిని తీసుకువెళ్ళినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూసాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇరాన్కు కూడా జరగబోతుందనేటువంటి ఒక పర్టిక్యులర్గా అక్కడ ఉన్నటువంటి రహస్య గూఢాచారుల ద్వారానో లేకుంటే ఇరాన్కు ఉన్నటువంటి మిలిటరీ సైన్యం ద్వారానో ఆ విషయం ఆయనకు కూడా తెలిసింది. ఖచ్చితంగా అమెరికా ఏదో ఒక సందర్భంలో ఈ రకమైనటువంటి ఆపరేషన్ వ్యవహరించి ప్రమాదం ఉందనేటువంటి నేపథ్యంలో ఖమేనీని అత్యంత సురక్షితమైనటువంటి ప్రాంతంలో దాచినట్టుగా కనపడుతుంది. ఆయన కూడా బంకర్లోకి వెళ్ళి ఎవరికంటా కనపడకుండా, ఎలాంటి దాడి జరిగినా కూడా వారి చేతుల్లోకి చిక్కకుండా, శత్రువుల చేతుల్లోకి చిక్కకుండా ఈ యొక్క బంకర్లోకి వెళ్ళి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన ఉన్నటువంటి ప్రాంతం ఎవరికీ తెలియకుండా, ఆ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా ఎవరికీ తెలియకుండా, సెక్యూరిటీ వాళ్ళకు కూడా తెలియకుండా, ఒకరిద్దరు ఆయన భద్రతను పర్యవేక్షించేటువంటి వ్యక్తులకు తప్ప మిగతా ఎవరికీ కూడా తెలియకుండా అంత సురక్షితమైనటువంటి బంకర్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇరాన్లో నెలకొన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.